అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫ్యామిలీ అండ్ కిచెన్ రూమ్ స్టోరీస్. మన కిచెన్ రూమ్ స్టోరీస్లో ఈరోజు గోరుచిక్కుడుకాయ కూరని చేద్దాం. చాలా బాగుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడుకాయలని ఫ్రైలాగా కాకుండా కొంచెం కూరలాగా చేద్దాం. రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ముందుగా గోరుచిక్కుడుకాయలని కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను 1-2 టమాటోల్ని కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వీటినన్నిటికీ రెడీగా పెట్టుకుంటే ఫటాఫట్గా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకొని అలాగే వాటర్ని యాడ్ చేసి గోరుచిక్కుడుకాయల్ని 10 నిమిషాలు హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇలా చేస్తే కూర చాలా త్వరగా అవుతుంది. అలాగే గోరుచిక్కుడుకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే గోరుచిక్కుడుకాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఏ కూరలు చేసినా కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది మనకి. అలాగే గోరుచిక్కుడుకాయలు ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ముక్క ఉడికిందో లేదో. ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది నోటికి తగులుతూ. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి. మరి సన్నగా కట్ చేయాల్సిన పనేమీ లేదు. మనకి ఒక్కొక్కసారి లంచ్ బాక్సుల్లో హడావిడిగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. ఈవెన్ ఉమెన్ అయినా మెన్ అయినా పిల్లలైనా అందరూ వెళ్ళవలసిన వాళ్ళే. సో వాళ్ళకి ఈ కర్రీస్ అనేవి ఒక్క కూర అయినా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోండి. అలాగే తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలు అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ పైన టమాటోల్ని మగ్గించుకోవాలి. టమాటోలు మగ్గించుకున్న తర్వాత మనము కారాన్ని యాడ్ చేసుకొని అలాగే మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ కూర అయినా సరే మనం నచ్చి చేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇలా టమాటోలు బాగా ఉడికిపోయాయి, దగ్గరగా అయ్యాయి. ఈవెన్ మనం ఒకవేళ గోరుచిక్కుడుకాయలు లేకున్నా ఇలా టమాటోస్తో కూడా కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయల ముక్కల్ని కూడా వేసుకుందాం. గోరుచిక్కుడుకాయల్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ గోరుచిక్కుడుకాయల్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనం వారానికి 1-2 సార్లు కానీ కుదిరితే ఒక్కసారైనా కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ ఆ గోరుచిక్కుడు ముక్కలకి పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. అంతేనండి, టేస్టీగా మనం గోరుచిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్